ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో 150కి పైగా అర్జీలు అందాయన్నారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. చిన్న చిన్న సమస్యలకు అర్జీలు రావడంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీదారుల సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆదేశించారు. మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతి షార్ట్ పీరియడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గర 96 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 96లో కూడా ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి. వీటిని ఎలాగైనా పరిష్కరించమని చెప్పి, మాకు న్యాయం చేయమని చెప్పి అర్జీదారులందరూ కూడా అధికారుల దృష్టికి, ఈ యొక్క దర్బార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కారం లభించే దిశగా చర్యలు చేపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీటిల్లో చేయగలిగేవన్నింటి కూడా ఏదైతే చట్ట ప్రకారం చేయగలుగుతామో ఇవన్నీ కూడా 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ చేయలేనటువంటి ఏంటంటే కదా వాళ్ళకి ఇంటిమేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఇది ఏ కారణాల వల్ల చేయలేకపోతా ఉన్నాం, ఏ కారణాల వల్ల దీంట్లో ఇబ్బందులు వస్తా ఉన్నాయి అనేది కూడా తెలియజేయడం జరుగుతుందని, అలాగే కొన్ని ఈ మ్యూటేషన్స్ జరగట్లేదని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తెస్తా ఉన్నారు. వాటి వల్ల ఏంటంటే ముఖ్యంగా కొండపూరం బ్రోకులు, వాగుపూరం బ్రోకులు, అలాగే కుంటపూరం బ్రోకులలో గ్రామాలు ఇల్లు నిర్మించుకున్నారు. వాటికి ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్లు కావాలని, ఇటువంటి అన్ని కూడా పైన ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం